హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక లాస్ట్ క్లాస్లో 302 క్వశ్చన్ వరకు చూసాం. అక్కడ చూడండి, లాస్ట్ క్వశ్చన్ చూస్తే జన్ధన్ ఖాతాలు అంటే జన్ధన్ యోజన కింద ఉన్నటువంటి ఎన్ని ఖాతాలు తెరవబడ్డాయని చెప్పేసి మార్చ్ 2025 వరకు అని చెప్పేసి అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 55.02 crores అనేది చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది కూడా. దానికంటే ముందు సేవల ఎగుమతి సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో అంటే 7th ప్లేస్లో చూసాం. ఓకే, ఇంకా డిఫెన్స్ స్పెండింగ్లో 5th ప్లేస్లో ఉందని చూసాం. ఓకే, ఇట్లా చూసుకోండి అవన్నీ. ఓకేనా, అయితే ఒక చిన్న పాయింట్ చూడండి. నేను అక్కడ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ గురించి చెప్పినప్పుడు ఓకే, లాస్ట్ ఇయర్ 2025 యాక్చువల్గా 10th ర్యాంక్, డెన్మార్క్ అనేది 4th ర్యాంకు. ఓకే, సో 4th ర్యాంక్లో డెన్మార్క్, 1st, 2nd, 3rd ర్యాంక్లో ఏం లేవని చెప్పేసి అన్నాం కదా. అయితే 2026ది చెప్పడం మర్చిపోయినా. ఓకే, 2026లో 23rd ర్యాంక్ ఉంది. 2026లో ఇండియా ర్యాంక్ 23rd ఉందన్నమాట. ఓకే, క్లైమేట్ చేంజ్ ఇండెక్స్. ఓకే, సో అది COP30లో దాన్ని రిలీజ్ చేశారు, ఆ పర్టికులర్ నోట్ అనేది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే 10 ప్లేసెస్లో ఉండే, లాస్ట్ ఇయర్ 10 ప్లేస్లో ఉండే 2025లో, 2026కి 13 ప్లేసెస్ పడిపోయింది అనమాట, 23rd ప్లేస్కి వచ్చింది. కాబట్టి ఇది భారీ మొత్తంలో పడిపోయింది, కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒక పర్సన్ దాన్ని నోటిఫై చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకే, రైట్. కాబట్టి ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వాట్ వాజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్ రీచ్డ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2025? 2025లో ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఉన్నటువంటి పాయింట్ అనమాట. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటంటే మొత్తం ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఎంత అంటే $135.4 billion అనమాట. $135.4 billion. ఓకే, చూసుకోండి టోటల్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఎగుమతులు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25లో ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎంత మొత్తంలో రెమిటెన్సెస్ అంటే ఏంటండి? ఇప్పుడు మన దేశం వాళ్ళు వేరే దేశాల్లో పనిచేస్తుంటారు కదా, దుబాయ్ అని అట్లా వెళ్తారు, అదేవిధంగా అమెరికా, కెనడా ఇట్లా వెళ్తుంటారు కదా. సో వాళ్ళు ఇక్కడికి తిరిగి ఇక్కడ ఉన్న వాళ్ళకి పంపించేటటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని రెమిటెన్సెస్ అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి సో దాని విలువ ఎంత అండి? $825.3 billion. ఓకే, $825.3 billion చూసుకోండి. ఓకే, ఆర్థిక సర్వే ప్రకారము భారతదేశ జీడిపిలో సేవల రంగం ఎంత అని చెప్పేస్తున్నారు. భారతదేశ జీడిపిలో సేవల రంగం ఎంత అండి? 53.6%. ఓకే, 53.6% చూసుకోవాలి. అదే మరి శ్రామిక శక్తికి ఎక్కువ ఊతమిస్తున్నట్టు అంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి, లేబర్ ఫోర్స్కి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి రంగం ఏంటండి? ఓకే, సో ప్రాథమిక రంగం వ్యవసాయ రంగము ఎక్కువ మొత్తంలో లేబర్ ఫోర్స్కి కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, లేబర్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తుంది. మరి అయితే లేబర్ ఫోర్స్లో చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. లేబర్ ఫోర్స్లో ఉమెన్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత అండి? ఉమెన్స్ యొక్క పర్సెంటేజ్ 2023కి లేబర్ ఫోర్స్లో ఉమెన్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 42%. చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. 53.6% సేవల రంగం యొక్క వాటా జీడిపిలో. ఓకే, డిసెంబర్ 2025 నాటికి భారతదేశంలో నిరుద్యోగ రేటు ఎంతకు పడిపోయింది? ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 2025 డిసెంబర్ నాటికి ఎంతకు పడిపోయిందని చెప్పేసి అడుగుతున్నారు. 4.8% అండి. 4.8%కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పడిపోయింది అని ఆర్థిక సర్వే చెప్తుంది అనమాట. ఓకే, సర్వే ప్రకారము బహుమితీయ పేదరికం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ఓకే, సో 55.3% నుంచి ఎంత శాతానికి తగ్గిందని అడుగుతున్నారు. ఓకే, ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారము, ఆర్థిక సర్వే ప్రకారము ఓకే 55.3% ఉండే, అయితే ఎంతకు తగ్గిందని అడుగుతున్నారు. ఓకే, 11.28%కి తగ్గిందని. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంతకు తగ్గిందని చెప్తా ఉన్నది, కాబట్టి చూసుకోండి, ఇంపార్టెంట్. ప్రస్తుతము దేశంలో వరుసగా ఓకే ఎన్ని ఐఐటీలు, ఎన్ని ఐఐఎంలు, ఎన్ని AIIMSలు ఉన్నాయి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓకే, ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఎన్ని ఉన్నాయండి? 23 ఐఐటీలు ఉన్నాయి, 21 ఐఐఎంలు ఉన్నాయి, 20 AIIMSలు ఉన్నాయి. చూసుకోండి. ఓకే, ఇంపార్టెంట్. 23, 21, 20 ఐఐటి, ఐఐఎం, AIIMS. ఓకే, ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? సో గోరఖ్పూర్. చూసుకోండి, గోరఖ్పూర్. ఇటీవల అట్లాస్ పేరుతో కొత్త బ్రౌజర్ను ప్రారంభించిన సంస్థ ఏది? కొత్త బ్రౌజర్ అట్లాస్ అనే పేరుతోనే బ్రౌజర్ స్టార్ట్ చేసింది. ఎవరంటే ఓపెన్ ఏఐ. ఓకే, రైట్. ఓపెన్ ఏఐ నుంటే మనకు ఇది ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ, దాని నుంచి పనిచేసేటటువంటి ఏఐ సోర్స్ ఏంటి? చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ వాళ్ళదన్నమాట. వాళ్ళు ఒక బ్రౌజర్ చేస్తారు కొత్తది, ఏంటిది అది? అట్లాస్. ఓకే,
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ వన్ ఎక్కడ ప్రయోగించబడింది? తెలంగాణ. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు ఇది? ఎవరు దీన్ని ఓకే నిర్మించారంటే స్కై రూట్. ఓకే, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ. ఓకే, గగన్యాన్ మిషన్ సభ్యుల శారీరక ఓర్పు మరియు జట్టు కృషిని పరీక్షించేందుకు మిషన్ మిత్రను ఇస్రో ఎక్కడ ప్రారంభించిందని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, గగన్యాన్ అంటే ఏంటంటే ఇప్పుడు అంతరిక్ష మానవ సహిత అంతరిక్ష యాత్ర అంటే మన వాళ్ళు అంతరిక్షంలోకి మనుషులను పంపిస్తూ ఉన్నారు. ఓకే, సో దానికోసము ఓకే సో గగన్యాన్ అనేటువంటి మిషన్ అనేది ఉంది. ఓకే, మరి దానికోసము ముందుగా ఫస్ట్ పరీక్షించాలి వాళ్ళు దాన్ని తట్టుకుంటారా లేదా అక్కడ పరిస్థితులు అని చెప్పేసి ఇక్కడ ఒక మిషన్ మిత్ర అనేటువంటి ఒక దాన్ని స్థాపించారనమాట పరీక్షలు చేసేందుకు. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు ఇంకా దాన్ని అలవాటు చేసేదానికి. ఓకే, సో ఎక్కడ అంటే లడాఖ్లోని లే అనే ప్లేస్లో మనకు ఆ మిషన్ మిత్ర అనేటువంటిది అక్కడ ప్రారంభించడం జరిగిందనమాట. చూసుకోండి. నాసా కనుగొన్న భూమి యొక్క రెండవ తాత్కాలిక చంద్రుడు, టెంపరరీ మూన్. ఓకేలే, భూమి యొక్క ఓకే సో ఎర్త్ యొక్క టెంపరరీ మూన్ అని చెప్పేసి అంటాం. టెంపరరీ మూన్, తాత్కాలిక చంద్రుడు ఏంటంటే అది 2025 PN7 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఓకే మొదటి భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఓకే, సో అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా ఓకే అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నటువంటి మొదటి భారతీయుడిగా ఎవరండి? శుభాంశు శుక్లా. ఆయన గురించి గుర్తుండాలి. యాక్సియం 4 మిషన్, స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9 వెహికల్. ఓకే, ఇంకా అవన్నీ గుర్తుండాలి. ఇంకా ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారు ఇక్కడ చూడండి. పెగ్గి విట్సన్, స్లావోజ్ ఉజ్నాస్కీ, అదేవిధంగా టిబార్ కపు. ఒకరేమో అమెరికా అయినా, ఒకరేమో పోలాండ్ అయినా, ఇంకోలైనా హంగేరియన్ పర్సన్ అనమాట. ఓకే, ఇట్లా ముగ్గురు పర్సన్స్తో పాటు ఆయన కూడా వెళ్ళిండి అనమాట. శుభాంశు శుక్లా, యాక్సియం 4 మిషన్, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రెండో ఆయన. మరి మొదట ఆయన ఎవరు? కామెంట్స్లో చెప్పండి. ఓకే, అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి ISSకి వెళ్ళినటువంటి మొదటి భారతీయుడు. రైట్, నాసా యొక్క ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ని పూర్తి చేసిన మొదటి భారతీయురాలు ఎవరు? ఇంపార్టెంట్ అండి, ఇది కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినటువంటి నాసా ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? సో దాంగేటి జాహ్నవి. ఓకే, అప్పట్లో పేపర్లో వచ్చింది జాహ్నవి, చూసుకోండి. రైట్, 2029 మిషన్ కోసము అమెరికాలోని అంతరిక్ష మిషన్ శిక్షణ కోసము ఎంపికైన భారతీయురాలు ఎవరు? ఓకే, సో డిఫరెన్స్ గమనించాలి. ఇక్కడ ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకున్నటువంటి భారతీయురాలు దాంగేటి జాహ్నవి. ఓకే, 2029 మిషన్ కోసం ఎవరంటే కుంచాల కైవల్యారెడ్డి. ఓకే, సో చూసుకోండి. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా నాసా అభివృద్ధి చేసినటువంటి ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు ఏమిటి? సూర్యుడిని అధ్యయనం చేయడానికి నాసా అభివృద్ధి చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటంటే అది సూర్య AI. చూసుకోండి, సూర్య AI. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉంది. భారతదేశపు మొట్టమొదటి ట్యాగ్ చేయబడినటువంటి గంగా సాఫ్ట్ షెల్ తాబేల్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఒక పార్క్లో వదిలేశారనమాట దాన్ని. ఓకే, సో ఎక్కడ అది? కజిరంగా నేషనల్ పార్క్. ఓకే, సో కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో వదిలేశారు. ఓకే, సో గ్యాంగేస్ సాఫ్ట్ షెల్ టర్టిల్. ఓకే, సో శాటిలైట్ ట్యాగ్ చేయబడినటువంటి ఒక తాబేలు. రైట్, గుర్తుపెట్టి కజిరంగా నేషనల్ పార్క్. ఓకే, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఫేమస్ కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. ఓకే, భారతదేశపు మొట్టమొదటి కార్బన్ను గ్రహించే, ఇది కూడా ఇంపార్టెంటే. భారతదేశపు మొట్టమొదటి కార్బన్ను గ్రహించే అల్గల్ ట్రీ. చూడండి, అదొక ట్రీ ఉంది, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అల్గల్ ట్రీ, కార్బన్ అబ్జర్వింగ్ అల్గల్ ట్రీ అని చెప్పేసాడు. ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే దీనికి? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీలో స్టార్ట్ చేయబడింది. రైట్, 37 ఏళ్ల తర్వాత మళ్ళీ టైగర్ స్టేట్ హోదాను పొందినటువంటి రాష్ట్రం ఏమిటి? టైగర్ స్టేట్ హోదాను పొందిన రాష్ట్రం ఏంటండి? ఓకే, సో గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి, గుజరాత్. ఇటీవల 33 ఏళ్ల తర్వాత టైగర్ స్టేట్ అని ఓకే సో గుర్తించబడింది. రైట్, దక్షిణ భారతదేశంలో 100% సౌరశక్తితో పనిచేసే మొదటి గ్రామంగా ఏది నిలిచిందని అడుగుతున్నారు. ఏంటండి? సో మన తెలంగాణనే కొండారెడ్డిపల్లి. ఇంపార్టెంట్ ఇది, కొండారెడ్డిపల్లి. ఓకే, సో కొండారెడ్డిపల్లి 100% సోలార్ పవర్డ్ అయిందనమాట. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మట్టి అగ్నిపర్వతం 20 ఏళ్ల తర్వాత ఇటీవల బద్దలైంది. ఓకే, ఎక్కడ ఉందని అడుగుతున్నారు.
ఓకే, ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది. ఓకే, సో అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది. దాని పేరు ఏంటంటే బారాతంగ్. ఓకే, బారాతంగ్ ఐలాండ్ అంటాము. మట్టి అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది అనమాట, గుర్తుపెట్టుకోండి. రైట్. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ ఓడరేవు ఏటి? ఓకే, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ ఓడరేవు ఏంటి? వివో చిదంబరనార్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఇంతకుముందు ట్యూటికోరిన్ పోర్ట్ అని చెప్పేసి అనేవాళ్ళు. తమిళనాడులో ఉందండి, తమిళనాడు. ట్యూటికోరిన్ పోర్ట్ అనేవాళ్ళు గతంలో. దీన్ని వివో చిదంబరనార్ పోర్ట్ అని పేరు చేశారు. కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసింది మొట్టమొదటిగా, ఇంపార్టెంట్ ఇది వస్తుంది. రైట్. ఏ రెండు భారతీయ నగరాలు ఓకే వెట్లాండ్ సిటీస్ చిత్తడి నేలల నగరాలుగా గుర్తించబడ్డాయి? ఏంటి? ఇండోరు, ఉదయ్పూర్. ఓకే, రైట్. భారతదేశంలో 5 పిల్లలకు జన్మనిచ్చినటువంటి ఓకే స్థానిక చీతా ఇది. ఓకే, నేటివ్ చీతా భారతదేశంలో 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఎవరండి? ముఖి అనేటువంటి పేరు, ముఖి. ఓకే, రైట్. పంచముఖి అనే పేరు మనకు అప్పుడప్పుడు వింటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. 5. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి? ఓకే, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో యునెస్కో హెరిటేజ్ సైట్లో చేర్చబడ్డాయి అనమాట. ఏంటంటే అవి తిరుమల కొండలు మరియు ఎర్రమట్టి దిబ్బలు. ఓకే, రైట్. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఓకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు? ఓకే, ఎన్ని ఉన్నాయండి? 44 ఉన్నాయి. 44 గుర్తుపెట్టుకోండి, 44. రైట్. పర్యావరణ పరిరక్షణకు గాను 31వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఓకే, ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ చూస్తే చూడండి, ఇవి సంస్థలు. ఏ సంస్థ గెలుచుకుందని అడుగుతున్నారు. ఇన్ పర్సన్ గెలుచుకున్నారు, మళ్ళీ కొన్ని సంస్థలు కూడా గెలుచుకున్నాయి. కాబట్టి ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు ఓకే సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా 31st ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని గెలుచుకున్నటువంటి సంస్థ ఏదంటే సహజ్ సమృద్ధి. ఓకే, ఎక్కడ అంటే ఇది మైసూర్, కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధంగా వచ్చింది. రైట్. భీమమండలి ఎకో హెరిటేజ్ సైట్. ఓకే, సో భీమమండలి ఎకో హెరిటేజ్ సైట్ అనేది ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అడుగుతున్నారు. భీమమండలి సో ఒడిషా గుర్తుపెట్టుకోండి, ఒడిషాలో స్టార్ట్ చేశారు. ఇటీవల బద్దలైన మౌంట్ డుకోనో అనేటువంటి అగ్నిపర్వతం ఏ ప్రదేశంలో ఉందని అడుగుతున్నారు. ఓకే, మౌంట్ డుకోనో ఇటీవల బద్దలైంది. సో అది ఏ ప్రదేశంలో ఉందని అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి దానికి? ఇండోనేషియా అండి, ఇండోనేషియాలో ఉన్నది. రైట్. మౌంట్ డుకోనో. ఇటీవల రామ్సార్ సైట్లుగా ప్రకటించబడిన గోకుల్ రిజర్వాయర్ ఉదయ్పూర్ సరస్సు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, ఎక్కడ ఉన్నాయండి? బీహార్లోనే, గుర్తుపెట్టుకోండి, బీహార్. ఇటీవల రామ్సార్ సైట్లో చేర్చబడినాయి. మొత్తం రామ్సార్ సైట్లు ఎన్ని ఇప్పుడు? 100. లాస్ట్ ఏంటిది కామెంట్ చెప్పండి. ఇక ఎన్నిసార్లు చెప్పినది? ఓకే, ఇటీవల యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్లో చేర్చబడిన కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, ఇది ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఇటీవల యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ లో చేర్చబడిన కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. రైట్. వార్తల్లో తరచుగా నిలిచే హిల్సా ఫిష్ అంటాం. ఏ దేశ జాతీయ చేప? బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఓకే, సో 4500 సంవత్సరాల నాటి హరప్పా నాగరికత. ఓకే, సో హరప్పన్ సివిలైజేషన్ సంబంధించినటువంటి స్థావరం ఒకటి జైసల్మీర్లో ఉంది. మరి జైసల్మీర్ ఏ రాష్ట్రంలో ఉంది? సింపుల్, రాజస్థాన్ సింపుల్. ఓకే, రైట్. 2025 సంవత్సరాల నాటికి 60వ జ్ఞానపీఠ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. 2025 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. ఏది? వైరముత్తుకు వచ్చింది. వైరముత్తు అనేటువంటి వ్యక్తికి 60వ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, చూసుకోండి. రైట్. 34వ వ్యాస సమ్మాన్ అవార్డు. ఓకే, సో 34వ వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. 2024 సంబంధించి. ఇప్పుడు మొత్తం ఒకసారి అవార్డ్స్ అవన్నీ మొత్తం ఇట్లా చూస్తాము, మొత్తం కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మొత్తం అన్ని ఒక దగ్గర పెట్టి పేపర్లో పెట్టి. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, 2024 సంబంధించి 34వ వ్యాస సమ్మాన్ అవార్డు. ఓకే, సో ఎవరండి? సూర్యబాల చూసుకోండి, సూర్యబాలకు వచ్చింది. రైట్. 2025 సంవత్సరానికి సంబంధించి 35వ సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి లభించని అడుగుతున్నారు. ఓకే, సో 35వది 2025వది సరస్వతి సమ్మాన్ అవార్డు. ఓకే, ఎవరికి వచ్చింది? రామ్ కుమార్ ముఖోపాధ్యాయకి వచ్చింది, చూసుకోండి.
ఓకే. స్వామి నారాయణ్ సిద్ధాంత సుధా రచనకు గాను 34వ, ఓకే ఇక్కడ ఎన్నో చూసాం 35వది, ఇది 2024లో 34వది సరస్వతి సమ్మాన్ అనేటువంటి అవార్డు ఓకే 2024లో ఎవరు గెలుచుకున్నారు? ఓకే, మరి అది ఎవరు రాశారంటే స్వామి నారాయణ్ సిద్ధాంత సుధా. ఓకే, ఆయన ఏం రాశారంటే స్వామి నారాయణ్ సిద్ధాంత సుధా అనేటువంటి రచనకు వచ్చిందనమాట. ఓకే, ఎవరికి వచ్చిందండి? సాధు భద్ర, ఓకే సో సాధు భద్రేష్ దాస్కి వచ్చింది అనమాట. చూసుకోండి 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు స్వామినారాయణ సిద్ధాంత సుధాకి వచ్చింది. రైట్, ఆ రచనకు వచ్చింది. ఓకే, పర్సన్ ఏమో సాధు భద్రేష్ దాస్. ఓకే, యాదేశ్ అనే రచన ఉంది మనకు. 2023 సంవత్సరంలో 33వ వ్యాస సమ్మాన్ అవార్డు వచ్చింది దానికి. 33వ వ్యాస సమ్మాన్ అవార్డు 2023లో యాదేశ్ అనేటువంటి దానికి వచ్చిందనమాట. ఓకే, సో ఎవరికి వచ్చింది మరి అది? ఓకే, సూర్యబాలకు వచ్చిందండి, సూర్యబాలకు వచ్చింది. చూసుకోండి. ఓకే, సో ఇది 34వ వ్యాస సమ్మాన్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. సరే, ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇప్పుడు చూస్తాం కదా మొత్తం. రైట్, 2023 సంవత్సరానికి గాను 55వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఓకే, ఎవరికి వచ్చింది 2023లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు? మోహన్ లాల్. ఓకే, మలయాళం యాక్టర్ అయినటువంటి మోహన్ లాల్కి వచ్చింది. మరి 2022లో అంతకంటే ముందు మిథున్ చక్రవర్తికి వచ్చింది. 2022లో మిథున్ చక్రవర్తి, 2023లో మోహన్ లాల్. ఓకే, రైట్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు 2024లో. ఓకే, సో ఉత్తమ నటి 2024లో ఉత్తమ నటి ఎవరండి? ఆలియా భట్. ఓకే, చూసుకోండి, ఆలియా భట్. ఓకే, గణిత శాస్త్రంలో ఇచ్చేటటువంటి ఎబెల్ ప్రైజ్. ఓకే, సో నోబెల్ ప్రైజ్ నుంచి ఎన్ తీసేస్తే ఎబెల్ ప్రైజ్ అవుతుంది, అది ఎబెల్ ప్రైజ్. ఓకే, మరి 2026లో ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. 2026లో ఎవరికి వచ్చిందండి? గెర్డ్ ఫాల్టింగెస్. ఓకే, గెర్డ్ ఫాల్టింగెస్కి వచ్చింది అనమాట. ఓకే, గుర్తుపెట్టు. ఓకే, ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధీకరణ ఓకే అభివృద్ధి అవార్డు 2025లో ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధీకరణ 2025 అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతుంది. ఎవరికి వచ్చిందండి? గ్రేకా మచెల్కి వచ్చింది. గ్రేకా మచెల్. రైట్, 2024 సంవత్సరానికి గాను యునెస్కో శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? యునెస్కో శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆంటోనియా, లూయిస్, షాంటోస్, డాకోస్టా. ఓకే, సో 2024 సంవత్సరానికి సంబంధించి వచ్చింది ఇది. ఓకే, ఫ్లెష్ అనేటువంటి నవలకు బూకర్ ప్రైజ్ వచ్చింది. చూడండి, మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఉంది. ఓకే, బూకర్ ప్రైజ్ అనేది మాత్రం 2025 వరకే వచ్చింది. బూకర్ ప్రైజ్ 2026 రాలేదు, కానీ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ మాత్రం 2026 కూడా వచ్చింది. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఫ్లెష్ అనేటువంటి ఒక నవలకు బూకర్ ప్రైజ్ వచ్చింది. ఓన్లీ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? డేవిడ్ స్టాలే. ఓకే, సో డేవిడ్ స్టాలేకి వచ్చింది. ఓకే, రైట్. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఓకే 2026 సంబంధించి ఎవరికి వచ్చినారు? తైవాన్ ట్రావెలాగ్. ఓకే, సో తైవాన్ ట్రావెలాగ్ వచ్చింది 2026 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. 2025 బూకర్ ప్రైజ్ ఏమో డేవిడ్ స్టాలే. ఓకే, ఇవి రెండు అప్డేటెడ్, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి, రీసెంట్ అనమాట. 2025 బూకర్ రీసెంటే, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2026 రీసెంటే. తైవాన్ ట్రావెలాగ్ 2026 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఏమో డేవిడ్. ఓకే, సో 2025 సంబంధించి. సుభాష్ చంద్రబోసు విపత్తు నిర్వహణ వ్యక్తిగత అవార్డు 2026 సంబంధించి ఎవరు గెలుచుకున్నారన్నారు. ఓకే, సో వ్యక్తిగతంగా వచ్చింది, పర్సన్కి వచ్చింది. ఎవరికండి? సీతా అశోక్ షేల్కేకి వచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి సుభాష్ చంద్రబోసు వ్యక్తిగత అవార్డు ఇది. ఓకేనా, మరి సిక్కిం సంస్థకు ఒకదానికి వచ్చింది, మనం లాస్ట్లో చూస్తాం. సిక్కింకి సంబంధించినటువంటి సంస్థకు వచ్చింది. అయితే 2025లో ఒకదానికి వచ్చింది, నేను చెప్పిన ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కవర్ అయింది. అది సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ అవార్డు అనేటువంటిది. దేనికి వచ్చిందో చెప్పండి. 2025. ఓకే, చెప్పిన అది ఇంపార్టెంట్ అది. ఓకే, 6వ జాతీయ జల అవార్డులు. ఓకే, సో నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి 2024లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుని ఏ పంచాయతీ గెలుచుకుందని అడుగుతున్నారు. ఏ పంచాయతీ గెలుచుకుందండి? దుబ్బిగానిపల్లి ఆంధ్రప్రదేశ్కి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. 2024లో వచ్చింది. ఓకేనా, సో నేషనల్ వాటర్ అవార్డ్స్లో భాగంగా చూసుకోవాలి. రైట్, ఇటీవల ప్రకటించిన అవార్డుల జాబితా ప్రకారము అగ్రికోలా మెడల్ అనేటువంటిది ఎవరికి ప్రదానం చేయబడింది? అగ్రికోలా మెడల్. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇది?
నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని గారు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసము ఓకే చాలా కృషి చేశారు, అగ్రికోలా మెడల్ వచ్చింది అని అట్లా గుర్తుపెట్టుకోండి. అది అగ్రికోలా మెడల్ అనేటువంటిది నరేంద్ర మోదీ గారికి వచ్చింది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్ ఆఫ్ సైన్స్ 2026 ఎవరు సత్కరించబడ్డారు? ఆస్కార్ ఆఫ్ సైన్స్ ఓకే ఎవరండి? అతనునాథ్, డాక్టర్ అతనునాథ్. ఓకే. గోడార్డ్ ఆస్ట్రోనాటిక్ అవార్డ్ 2026 ఏ మిషన్కి లభించింది? ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. చంద్రయాన్ 3కి గోడార్డ్ ఆస్ట్రోనాటిక్ అవార్డు వచ్చింది 2026. ఓకే. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ఎవరు ఎంపికయ్యారు? చంద్రబాబు నాయుడు, CBN చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది, చూసుకోవాలి. ఓకే. మెట్రో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఓకే, సో టైటిల్ని ఎవరు అందుకున్నారు? మెట్రో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ టైటిల్ని ఎవరు అందుకున్నారు? ఓకే, ఎవరండి? సుష్మా యాదవ్ 2026 సుష్మా యాదవ్. ఓకే. 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతిని ఏ సంస్థ గెలుచుకుంది? ఎవరండి? గీతా ప్రెస్ గోరఖ్పూర్ 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి గీతా ప్రెస్ గోరఖ్పూర్. అది కొంచెం ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకే. ఆర్బిటాల్ అనేటువంటి నవలకు గాను బూకర్ ప్రైజ్ వచ్చింది, 2024లో. ఇప్పుడు 2025 చూసాం మనం అక్కడ. ఓకే, 2024 చెప్తున్నాం. 2025లో ఎవరికి వచ్చింది? ఓకే, వీడికి వచ్చింది కదా, డేవిడ్కి వచ్చింది అక్కడ, డేవిడ్. మరి 2024లో ఎవరికి వచ్చిందంటే ఓకే, సో 2024లో సమంత హార్వేకి వచ్చింది, చూసుకోవాలి. సమంత హార్వే. ఓకే, సో సమంత హార్వేకి వచ్చింది, ఆర్బిటాల్కి వచ్చింది అది. ఓకే, రైట్. హార్ట్ ల్యాంప్ అనేటువంటి ఆ పుస్తకానికి గాను ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వచ్చింది. 2025లో, పోయిన సంవత్సరం 2025లో హార్ట్ ల్యాంప్ ఎవరికి వచ్చిందండి? బాను ముస్తక్. ఓకే, ఏ ప్రాంతం ఏమది? కర్ణాటక, కన్నడ రచయిత్రి, చూసుకోవాలి. ఓకే, ఇండియన్ కాబట్టి చూసుకోవాలి, ఇంపార్టెంట్. సంస్థాగత విభాగంలో ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ అవార్డు 2026 ఏ అథారిటీకి గెలుచుకుంది? ఏ అథారిటీకి వచ్చిందని అడుగుతున్నారు. ఏ అథారిటీ అండి? సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ. ఓకే, సో చూసుకోవాలి. అది ఇంతకుముందు అన్నా కదా నేను. పర్సన్కి ఏమో అక్కడ ఎవరికి వచ్చింది? సీతా పర్సన్కి వచ్చింది. ఇక్కడనేమో సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణకు వచ్చింది అనమాట. ఓకే. విట్లీ అవార్డు 2026 గ్రహీత ఎవరు? ఇది ఇంపార్టెంట్ అండి, ఇది విట్లీ అవార్డు. ఓకే, సో 2026 గ్రహీత ఎవరండి? పర్వీన్ షేక్. ఓకే, ఓకే. 5వ లతా మంగేష్కర్ అవార్డు 2026 ఎవరికి వచ్చిందండి? లతా మంగేష్కర్ అవార్డు 2026 కైలాస్ సత్యార్థికి వచ్చింది. కైలాస్ సత్యార్థి. ఓకే, ఈయన గురించి ఇంపార్టెంట్ అండి, ఒక లైన్ చెప్పండి. ఈయన ఎవరు? ఓకే, ఇంపార్టెంట్. అది ఇక్కడ మీరు కైలాస్ సత్యార్థి కానీ సోనం వాంగ్చుక్ కానీ ఇలా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తా, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఓకే. 2025 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు? ఓకే, టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరండి? ఏఐ ఆర్కిటెక్ట్ వాళ్ళకి టైమ్ మ్యాగజైన్ అవార్డు అనేది వచ్చిందన్నమాట. పర్సన్ అవార్డు అనేది ఆ పర్సన్కి వచ్చిందన్నమాట 2025. ఓకే. పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు అనే దానికో ఎవరు సత్కరించబడారు ఈ మధ్య? ఓకే, ఎవరండి? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి పివి నరసింహారావు గారి మెమోరియల్ అవార్డు వచ్చింది. ఓకే. వరల్డ్ లీడర్ ఆఫ్ ద పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్ 2025ని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎవరండి? శ్రీ రవిశంకర్. ఓకే, రవిశంకర్కి వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ వచ్చింది, రైట్. 2026లో అశోక చక్ర అవార్డును ఎవరు అందుకున్నారు? ఓకే, 2026 అశోక్ చక్ర ఇంపార్టెంట్ అండి. ఎవరికి వచ్చింది? శుభాంశు శుక్లా. న్యూస్లో ఉన్న ప్రతిసారి చూసుకోవాలి, శుభాంశు శుక్లా. ఓకే, రైట్. నెక్స్ట్ 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు. ఓకే, సో 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు అడుగుతున్నారు. లోకమాన్య తిలక్ అవార్డు నితిన్ గడ్కరీ. ఓకే, సో నితిన్ గడ్కరీ. ఓకే. who was awarded KISS హ్యుమానిటేరియన్ అవార్డు అనేటువంటిది 2025లో ఎవరికి వచ్చిన అడుగుతున్నారు. KISS హ్యుమానిటేరియన్ అవార్డు
నీతా అంబానీకి వచ్చిందండి. చూసుకోండి, నీతా అంబానీకి ఒకటి, అనంత్ అంబానీకి ఒకటి వచ్చింది. నీతా అంబానీకి ఏమో కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు వచ్చింది. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఏమో అనంత్ అంబానీకి వచ్చింది. అది ఉండొచ్చు నెక్స్ట్. ఓకే, అది వస్తుంది చూడండి. కాబట్టి కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చింది? నీతా అంబానీ. రైట్. టైమ్ మ్యాగజైన్ CEO ఆఫ్ ద ఇయర్ 2025, CEO ఆఫ్ ద ఇయర్ 2025 టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఎవరికి ఇచ్చారు? నీల్ మోహన్కి ఇచ్చారు. నీల్ మోహన్, చూసుకోండి సార్, నీల్ మోహన్. ఓకే. 2025లో ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ అవార్డు, ఓకే, హైయెస్ట్ ఎన్వైరన్మెంటల్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారండి? సుప్రియా సాహు. గుర్తుపెట్టుకోవాలి, సుప్రియా సాహు, UN హైయెస్ట్ ఎన్వైరన్మెంటల్ అవార్డు. ఓకే. ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం 2025, ఓకే, ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం 2025 ఎవరికి వచ్చిందండి? వైభవ్ సూర్యవంశీ. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో మన IPLలో కూడా ఈయన పేరు బాగా వినబడ్డది కాబట్టి వైభవ్ సూర్యవంశీ చూసుకోండి. ప్రొఫెసర్, ఓకే, సో MS స్వామినాథన్ అవార్డు 2026తో ఎవరు సత్కరించబడ్డారు? ఓకే, సో ఎవరండి? డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు పర్సన్కి వచ్చింది ఇది. ప్రొఫెసర్ MS స్వామినాథన్ అవార్డు 2026. మరి సంస్థకి, ఏ సంస్థకు వచ్చింది? సహజ్ సమృద్ధి, మైసూర్ సంబంధించిన సహజ్ సమృద్ధి. ఓకే. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 విజేత ఎవరు, గ్రహీత ఎవరు అని అడుగుతున్నారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు, సో ఎవరండి? అనంత్ అంబానీ. ఇంతకుముందు చెప్పిన కదా, అనంత్ అంబానీ. రైట్. ఓకే. బిజినెస్ ఏంటండి, 1 సెకండ్. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు 2025 ఎవరికి వచ్చిన అడుగుతున్నారు? DRDO అండి. DRDOకి బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు వచ్చింది 2025. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు 2025. ఓకే, నేను ఎందుకు నొక్కి చెప్తా మళ్ళీ అంటే అది గుర్తుంటుంది, నా శబ్దం అనేది మీకు గుర్తుంటుంది అని ఎగ్జామ్ అంతే. 67th రామన్ మెగసెసే అవార్డు అనేటువంటిది, ఓకే, 2025లో మొదటి భారతీయ సంస్థకు వచ్చిందండి. 2025లో రామన్ మెగసెసే అవార్డు మొట్టమొదటి ఒక భారతీయ సంస్థకు వచ్చింది. ఓకే, ఏంటది? ఎడ్యుకేట్ గర్ల్స్. ఇది కూడా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్. ఎడ్యుకేట్ గర్ల్స్. ఓకే. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2025లో ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్నటువంటి సినిమా ఏది? ఓకే, 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఏది వచ్చిందండి? 12th ఫెయిల్ హిందీ వర్షన్. ఓకే, సో చూడండి. 79వ బాఫ్తా అవార్డు 2026లో ఉత్తమ చిత్రం అవార్డును ఏ సినిమా గెలుచుకుందని అడుగుతున్నారు. బాఫ్తా అవార్డు 79వ 2026 ఏ సినిమా అండి? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఆస్కార్ అవార్డు కూడా దీనికే వచ్చింది. ఇందులో నటించినటువంటి నటికి వచ్చింది, దీన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ చెప్తాను నేను ఆస్కార్ అవార్డ్స్లో. ఓకే, రైట్. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో దీంతో మనం క్వశ్చన్స్ అనేది కొంచెంసేపు ఆపి మనం కాన్సెప్ట్స్ చూద్దాం. నెక్స్ట్ చూసుకోండి. రైట్. ఓకే, సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఓకే, సో బెటర్గా ఉంటుంది. అది నా సజెషన్, మీ ఇష్టం మరి.